హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుకునందాస్ వ్లాగ్స్. ఈరోజైతే మీకు నేను ఈ వీడియోలో ఉదయం 7 గంటల నుండి 9-9:30 గంటల మధ్యలో నేను చేసుకునే పనుల గురించి అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను చేసుకునే కొన్ని పనులు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను బెడ్ పైన బెడ్షీట్స్, అలాగే సోఫా పైన కవర్స్ అన్నీ కూడా చేంజ్ చేస్తానండి. చాలా నీట్గా ఉంటాయి కదా, అందుకే నేను పిల్లలు ఉంటే ఎప్పుడు చిందరవందరగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆడుతూ ఉంటారు వాటితోనే. అంటే పెద్ద పిల్లలు అయితే డిస్టర్బ్ చేయరు వాటిని, కానీ అంటే 10 ఇయర్స్ బిలో వాళ్ళైతే బాగా అల్లరి చేస్తారు కదా. సో అవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. సో అవన్నీ కూడా నేను ఇలా సెట్ చేస్తానన్నట్టు. సో ఒకవేళ బెడ్షీట్ మార్చేది ఉంటే ఆ రోజు బెడ్షీట్ కూడా మార్చేసి చాలా నీట్గా పెట్టుకుంటాను దివానను. ఆ తర్వాత సోఫా పైన కవర్స్ కూడా అన్నీ తీసివేసి మళ్ళీ ఒకసారి సర్దుతాను. దుమ్ము ఉంటే కూడా కొద్దిగా దులిపేసి అన్నీ సెట్ చేసి పెట్టేసుకుంటానన్నమాట. సో ఇవన్నీ కూడా మనం పిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చేయలేము. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి పంపించి హడావిడిలోనే ఉంటాం కాబట్టి. సో వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా నేను ఈ పనులన్నీ చేసుకుంటాను. నెమ్మదిగా అని చెప్పనక్కర్లేదు, ఎందుకంటే మనకు ఇంట్లో ఉన్న వాళ్ళకి పనులు ఈ టైంకి ఆ టైంకి అయిపోతాయి అన్న హోప్ అయితే లేదండి. మనకి ఎన్ని పనులు ఉంటాయో. సో ఆ తర్వాత కొద్దిగా డస్ట్ క్లీనింగ్ చేసుకుంటాను. సో ఒక పొడి క్లాత్ తీసుకొని ఇలా డస్ట్ క్లీనింగ్ చేసుకుంటాను. టీవీ వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా నేను కొంచెం నీట్గా ఉండేలాగా ఇలా తుడిచిపెట్టుకుంటానన్నమాట. సో నాకు కొంచెం నీట్గా ఉంటేనే బాగా నచ్చుతుందండి. నాకనే కాదు, ఏ ఇల్లాలికైనా సరే ఇల్లు అనేది నీట్గా ఉంచుకోవాలనే ఉంటుంది. సో అందుకే వాళ్ళు ఎంత వర్క్ ఉన్నా కూడా, అసలు టైం లేకున్నా కూడా డస్ట్ క్లీనింగ్ అయితే తప్పకుండా చేసుకుంటారు. ఎవరైనా కూడా ఉద్యోగం చేసే వాళ్ళైనా కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేది వాళ్ళకి ఎవ్రీ వీక్ అలా ఉంటుంది. ఇక ఇంట్లో ఉండే వాళ్ళకి చెప్పనక్కర్లేదు, రోజు క్లీనింగ్ చేసుకుంటూనే ఉంటారు, కబోర్డ్స్ తుడుచుకుంటూనే ఉంటారు. ఇక ఆ తర్వాత నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన బౌల్స్ అన్నీ కూడా నేను వాష్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఈరోజైతే మేము ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ చేసాము. సో ఇడ్లీ పాత్రని నేను ఇలా తోమి పెట్టేశాను. సో ఇక కొద్దిగా మనకు సింక్ మొత్తం ఖాళీ అయిన తర్వాత ఈరోజు థర్స్డే అన్నమాట. సో అందుకే ఈరోజు నేను స్టవ్ కడిగేసుకుంటున్నాను. ప్లాట్ఫామ్ కూడా నీట్గా కడిగి పెట్టేసుకుంటున్నాను. రోజు క్లీనింగ్ చేసుకుంటాము, కానీ ఒక తడి క్లాత్తోనే తుడుచుకుంటాను. ఎందుకంటే ప్రతిరోజు స్టవ్ని అయితే కడిగేస్తే స్టవ్ కూడా పాడైపోతుంది కనుక. సో ఇలా నేను విమ్ వేసి మరి స్టవ్ని, ప్లాట్ఫామ్ని క్లీన్గా చేసుకుంటున్నాను. మనకి కిచెన్లో స్టవ్ నీట్గా ఉండకపోతే వంట కూడా సరిగా చేసుకోవడం ఇష్టం ఉండదన్నమాట. సో అందుకే మనం ఎప్పుడైనా స్టవ్ని నీట్గా పెట్టుకోవాలని అనుకుంటాము. సో స్టవ్ అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా నేను ఇలా విమ్ వేసి స్క్రబ్తో రాసి మరీ కడిగేసుకుంటున్నాను. సో లోపలికి వాటర్ వెళ్ళకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నానండి. ఎక్కువ వాటర్ వేసాను అని చాలామంది అనుకోవచ్చు, కానీ నేను లోపలికి వాటర్ వెళ్ళకుండా స్టవ్ వాల్స్ పాడు కాకుండా మరి ఇలా క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. సో క్లీనింగ్ ప్రాసెస్ అనేది మనకి ఒక 30 మినిట్స్ అలా పడుతుంది. ఎక్కువ టైమే పడుతుందండి, ఎందుకంటే అంటే వారానికి ఒక్కరోజే కాబట్టి. సో 30 మినిట్స్ సరిపోతుంది.
స్టవ్ అంతా నీట్గా కడిగేసుకున్న తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ కూడా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇలా లక్ష్మీవారం అంటే గురువారం ఇలా ముగ్గు వేసుకుంటే చాలా మంచిది అంటారు. సో నేనైతే అది ఫాలో అవుతానండి. సో మీరు కూడా మీకు నచ్చితే ఇప్పటి నుంచి ఫాలో అయితే అవ్వండి నచ్చితే. ఇలా మనం లక్ష్మీవారం రోజు స్టవ్ పైన ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసుకుంటే చాలా మంచిది. ఇక నేను ఈ పనంతా అయ్యేలోపు అంటే బౌల్స్ వాష్ చేయడం, అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ స్టవ్ కడిగే వరకు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయాయండి. ఇప్పుడు నేను మా గోడ పైన బాల్కనీ గోడ పైన అయితే ఆరవేస్తున్నాను. ఈ స్టాండ్స్ ఏంటి అంటే కింద పడకుండా ఈ స్టాండ్స్ అండి నేను మొక్కలు పెడదామని ఈ స్టాండ్స్ అండి కుండీల కోసం అయితే తీసుకొచ్చాను. నాకైతే ఇలా యూజ్ అవుతున్నాయి అన్నమాట. సో ఇవి ఆరబెట్టేసి ఆ తర్వాత నేను నిన్నటి బట్టలన్నీ కూడా ఇలా మడత పెట్టేసి కబోర్డ్లో పెట్టేసుకుంటున్నాను అన్నట్టు. సో ఇవన్నీ కూడా మనకి మార్నింగ్ నేను చేసే పనులు మార్నింగ్ 7 to 10 అలా పడుతుందండి. మోస్ట్లీ ఆ టైంలో అయితే మార్నింగ్ కొన్ని వర్క్స్ అయితే అంటే డైలీ చేసే వర్క్స్ ఇవి. సో ఇవైతే కంప్లీట్ అయిపోతాయి. డైలీ చేసే వర్క్స్ కాకుండా మనకి కొత్త కొత్తగా ఇంకా రోజు చేయాల్సిన వర్క్స్ కూడా చాలా ఉంటాయి. సో ఇంట్లో ఉన్న వాళ్ళకి వర్క్స్ అయితే అయిపోవండి. ఇలా బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టేసుకొని కబోర్డ్స్లో అయితే పెట్టుకుంటానండి. ఇవన్నీ కూడా మనకి మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందైతే పాసిబుల్ అవ్వదండి. సో అందుకే నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేసుకుంటామన్నమాట. మార్నింగ్ లేవగానే ఇల్లు ఊడుస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఎందుకు ఊడుస్తున్నాను అంటే ఈరోజు ఏమంటారు క్లీనింగ్ చేయాలి అంటే తడి క్లాత్తో క్లీనింగ్ చేయాలి కాబట్టి మళ్ళీ ఒకసారి ఊడుస్తున్నాను. సో కొంచెం చెత్త చెత్తగా ఉంటుంది కాబట్టి మనం తడి క్లాత్ పెట్టి మాప్ చేసేటప్పుడు అంటే మాపింగ్ వేస్తాం కదా, మాప్ చేసేటప్పుడు డస్ట్ కానీ ఏదైనా చెత్త కానీ మనకి అడ్డుపడకూడదు, హెయిర్స్ కానీ అలా ఉంటాయి కాబట్టి సో మళ్ళీ ఒకసారి నేను ఇల్లంతా ఊడ్చేసి మాపింగ్ చేసుకుంటున్నానండి. సో ఇంత ప్రాసెస్ అంటే మన ఇల్లు నీట్గా ఉండడానికి మనము ఒకటి కాదు రెండు కాదు చాలా పనులు చాలా నీట్గా పెట్టుకోవాలంటే తప్పకుండా ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి. సో అలా చేస్తేనే మన ఇల్లు అయితే నీట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో డైలీ నేను చేసే పని ఏంటంటే తాబేలు అంటే క్రిస్టల్ తాబేల్ని ఇలా నేను డెకరేట్ చేసి పెట్టుకుంటాను. తాబేలు ఇంట్లో ఉండడం వల్ల చాలా మంచి జరుగుతుందండి వాస్తు ప్రకారం కానీ లేదంటే ఇంకా ఆర్థిక పరిస్థితుల కోసం కొన్ని అంటే క్రిస్టల్ తాబేలు, ఇంకా చెక్క తాబేలు, ఇంకా చాలా రకాల తాబేలు ఉంటుంది కదా. ఒక్కొక్క తాబేలుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. నాకు అంతగా తెలియదు కానీ క్రిస్టల్ తాబేలు మాత్రం వాస్తు శాస్త్రంలో అంటే వాస్తు దోషాలు కానీ ఏమన్నా ఉంటే పోతాయి. అలాగే తాబేల్ని ఇంట్లో ఉంచడం వల్ల మంచి జరుగుతుంది అని అయితే నేను చెప్పగలనండి. అంతవరకు అయితే నాకు తెలుసండి. సో ఇలా డెకరేట్ చేసి నేను ఎక్కడ పెట్టుకుంటానంటే మా టీవీ దగ్గర పెట్టేసుకుంటాను ఇలా. సో గ్లాస్లో వాటర్ అలాగే ఉప్పు ఒక బౌల్లో తీసుకొని అందులో లవంగాలు వేసి పెట్టుకుంటాను. ఎలాంటి దిష్టి కూడా మా ఇంటికి తగలకూడదని. సో ఇలా చాలా పీస్ఫుల్గా మైండ్ ఉండడానికి నేను ప్రతిరోజు ఇలా పెట్టుకుంటానన్నమాట. వీటిని చూడగానే ఒక పాజిటివ్ థింకింగ్ అనేది మనలో ఉంటుంది. సో ఆ పాజిటివ్ థింకింగ్ కోసం మనం కూడా ఇలాంటివి ట్రై చేయాలి. మీకు కూడా ఎలా మనసులో అనిపిస్తే నెగిటివ్ అని అనిపిస్తే ఇలా ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.